హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పులకం ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ పెసరబ్యాళ్ళని బాగా వేయించాలన్నమాట. వేయించి అక్కడ చూసిన కలర్లో వచ్చేటట్టు ఫస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి, వేయించుకోవాలి. చూడండి ఎలా ఫ్రై చేస్తున్నానో అలా ఆ టైప్లో ఫ్రై చేసుకున్న తర్వాత వచ్చేసి వాటిని విసిరాలి. విసిరి వాటికన్నీ విసిరేసుకోండి. అది విసిరా అంటారు. అది ఇలా ఇలా వస్తాయి అన్నమాట. బ్యాళ్ళు విసిరిన తర్వాత ఇలా వచ్చిన తర్వాత దాన్ని బియ్యం, మనం అన్నం వండుకునే బియ్యాన్ని రెండింటిని కలిపేసి ఈ విధంగా కలుపుకొని నెక్స్ట్ దాంట్లో ఎన్ని వాటర్ పోసుకోవాలో చూసుకొని చూడండి. ఆ మెజర్మెంట్స్తో వాటర్ వేసుకోవాలి. అదిగోండి ఆ మెజర్మెంట్ అక్కడ దాకా వచ్చేటట్లు మెజర్మెంట్ వాటర్ వేసుకొని మనం పొయ్యి మీద పెట్టేసుకుంటే ఇదిగో ఈ టైప్లో వచ్చేటప్పుడు ఉడికిస్తూ అంతా అన్నం అంతా పైకి తేలుతున్నప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత అలా ఉడికిస్తూ ఉన్నప్పుడు కొంచెంసేపు తర్వాత దించేసి మనం వెనుపుకోవాలన్నమాట. బాగా వెనుపుకున్న తర్వాత రెడీ అయిపోయినట్టే అండి మన పులకం. టేస్టీ పులకం తయారైపోయింది. ఇంకా ప్లేట్లో వేసుకొని దానికి కాంబినేషన్గా మనం పప్పుల పొడి కానీ లేదా పచ్చిమిరపకాయ చట్నీ ఆ కూరలతోటి నెయ్యి కాంబినేషన్ వేసుకొని తింటే అబ్బా అనిపిస్తుందండి. సూపర్గా ఉండేది. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.